జనసేన బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు కన్ఫామ్ అయింది అని చెప్పి వార్తలు వస్తున్న వేళ ఈ పొత్తును సాకుగా చూపించుకుంటూ మరికొన్ని కారణాలను కూడా అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ప్రధానమైన కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలకు రాజకీయంగా చెక్ పెడుతున్నారు అనే అనుమానం వాళ్ళలోనే బయలుదేరింది. మనం ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని కనుక చూసుకుంటే ఓవరాల్గా రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కాస్త బలంగా ఉన్న జిల్లా అంటే అనంతపురం గురించి మాట్లాడుకోవాలి. దానికి కారణం లేకపోలేదు, దివంగత పరిటాల రవీంద్ర గారి ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయలేము. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాసింత బలంగా ఉండడం కోసం కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా రాయలసీమలో వాళ్ళు కాసింత పట్టు నిలుపుకుంటూ వస్తుందంటే అనంతపురం జిల్లాలోనే ఎక్కువ డామినేషన్ ఉండేది. అఫ్ కోర్స్ అది తగ్గుతూ వస్తుంది. ఈసారి ఎన్నికలు ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి పరిటాల రవీంద్ర గారి కుటుంబం నుండి ఇద్దరు సీట్లు ఆశించారు. వాళ్ళ సతీమణి సునీత గారు రాప్తాడు నుండి, వాళ్ళ కొడుకు శ్రీరామ్ ధర్మవరం నుండి. అయితే వీళ్ళకు చెక్ పెడుతూ ఒకే సీటు కేటాయించడమే కాదు, ఆ ఒక్క సీటు మీద కూడా ఒక పీట ముడిపడిందా, ఆ ఒక్క సీటు విషయంలోనైనా వాళ్ళకి అనుమానాలు స్టార్ట్ అవుతున్నాయా అని అంటే ఏమో అవుననే కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే తాజాగా సునీత గారు శ్రీరామ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి 2 సీట్లు అడిగినప్పుడు ఆయన టక్కున చెప్పింది, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, మీకు 2 నియోజకవర్గాలు ఇస్తే ఎక్కడి నుంచి ఆర్థికపరమైన ఏమంటారు ఫండింగ్ అంటే మొత్తం మీద ఫండింగ్ ఎట్లా సమకూర్చుకుంటారు, అలా కాదు ఒకటే సీట్ ఇస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించారు. ధర్మవరంలో శ్రీరామ్ నేను పోటీ చేస్తా లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ధర్మవరంలో శ్రీరామ్కి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీతో పొత్తుంటే వరదాపురం సూరికి ఇవ్వాలి అని. ఒకవేళ అటు లేదనుకో, అదే వరదాపురం సూరి టీడీపీలోకి తెచ్చినా ధర్మవరం టికెట్ ఇవ్వాలని. ఒకటైతే ఫ్యాక్టు, శ్రీరామ్కి ధర్మవరం టికెట్ లేదు. ఇప్పుడు సునీత గారికి రాప్తా టికెట్. ఆ విషయంలో కూడా మళ్ళీ కాసింత అనుమానాలు రేగొట్టే విధంగా అక్కడెవరో ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, ఆయనను తీసుకొని వచ్చి రాప్తాడులో నిలబెట్టి అవసరమైతే సునీత గారిని అనంతపురం ఎంపీగా పోటీ చేయించాలని ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు అని కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో. అదే జరిగితే రాజకీయంగా ఇంకా పరిటాల గారి కుటుంబం ఏమంటారు రోజు రోజుకు కనుమరుగు అవ్వడమే. ఇప్పటికి కనుక వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి వస్తే ఇక వాళ్ళ క్యాడర్ని వాళ్ళు కాపాడుకోవడం కష్టమైపోతుంది. ఆర్థికపరమైన చిక్కుల్లో కూడా ఇరుక్కుంటే ఇక పొలిటికల్గా వాళ్ళు పై చేయి సాధించేది, పొలిటికల్గా పట్టు నిలుపుకోవడం దాదాపు అసంభవం. మరి ఎలా నిర్ణయాలు ఉంటాయో, వాళ్ళు దానికి ఎలాంటి కౌంటర్ స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారో చూడాలి. బట్ మ్యాక్సిమం రాప్తాడు నుంచి సునీత గారిని పోటీ చేయించి ఇంతకుముందు హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి బీకే పార్థసారథిని అనంతపురం ఎంపీగా బరిలోకి దించాలని. హిందూపురం మరి బీజేపీకి ఇస్తారా, లేకపోతే టీడీపీని అయితే ఈసారి అక్కడ ఏదైనా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరిని బరిలోకి దించే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తున్నారు. మొత్తం మీద జనసేన 1 లేదా 2 సీట్లు అడుగుతూ ఉన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో. పుట్టపర్తి లేదా అనంతపురం అర్బన్ జనసేనకి ఇస్తే, బీజేపీకి ధర్మవరం ఇస్తే మిగిలినవి టీడీపీనే పోటీ చేయొచ్చు. లేదు అంటే గుంతకల్లో కూడా టీడీపీ జనసేనకి ఇస్తారా అన్న ఆలోచన కూడా ఉంది. అండ్ జనసేన కదిరి మీద కూడా దృష్టి పెట్టిన కదిరి తెలుగుదేశం పార్టీని అట్టి పెట్టుకునేటట్లయితే కనిపిస్తుంది. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కందికొండ వెంకటప్రసాద్ విషయంలో కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. తాను ఇంతకుముందు ఒక డీడీల కేసులో తనకు జైలు శిక్ష పడింది, దాని మీద స్టే ఉన్నట్లుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ న్యాయపరమైన చిక్కుల మీద అధ్యయనం చేస్తూ ఉంది అని టీడీపీ మీడియానే బ్రేకింగ్ లేస్తూ ఉంది, కథనాలు రాస్తూ ఉన్నారు. ఒకవేళ కందికొండ వెంకటప్రసాద్ గారు కూడా అక్కడ కనుక నాకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళ భార్య యశోదమ్మ గారినైనా రంగంలోకి దించి మా భార్యకైనా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన అయితే ఖచ్చితంగా అడిగే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ మైనారిటీకి ఇద్దాం అనే ఆలోచన, లేదంటే మరో బీసీ అభ్యర్థిని ఎవరినైనా తీసుకొని వద్దాం అనే ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. చాలా సీట్లలో అనంతపురం జిల్లాకు సంబంధించి టీడీపీ సందిగ్ధత ఉంది. మడకశిర నుంచి బండారు శ్రావణిని కంటిన్యూ చేసిన కళ్యాణదుర్గంలో 2 వర్గాలు కొట్టుకుంటుంటే మధ్యలో ఒక పారిశ్రామికవేత్తను తీసుకొని వచ్చారు. రాయదుర్గ విషయంలో ఏం చేస్తారో చూడాలి. చాలా నియోజకవర్గాల పీఠముడి ఉంది. అండ్ టీడీపీలో బలమైన నాయకులుగా ఉన్న వాళ్ళకు కూడా చెక్ పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అల్టిమేట్గా రాయలసీమలో కాస్తో కూస్తో
జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించాలి అంటే వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి అనంతపురం జిల్లానే ప్రధానం. మరి ఆ అనంతపురం జిల్లాలో ఎంతవరకు తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించగలుగుతుంది, ఎన్ని సీట్లను వాళ్ళ ఖాతాలో వేసుకోగలుగుతారు అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ మేరకు ఏకతాటిపై పనిచేస్తారన్నది ఇంపార్టెంట్. అటు జేసీకి కూడా ఫ్యామిలీకి కూడా ఒకే సీటే పరిమితం. ఈసారి అనంతపురం ఎంపీ సీట్ ఈసారి జేసీ పవన్కి ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ పేరు కూడా ఎక్కడ వార్తల్లో ఉండలేదు. అండ్ తాడిపత్రి ఒక్క సీట్కే వాళ్ళని పరిమితం చేయొచ్చు. ఇలా మొత్తం మీద అనంతపురం జిల్లాలో కొన్ని ఇబ్బందులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. పైపేచి జనసేన బీజేపీతో పొత్తు ఒకటి. మరి ఫైనల్గా ఎవరు ఏమాత్రం ప్రభావం చూపుతారు, ఎవరు ఎంత మాత్రం ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతారు చూద్దాం.